రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉపయోగించాల్సిన పదజాలం ఇదేనా అంటూ ఏలూరు శాసనసభ్యులు ఏలూరులోని చంటి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటికి డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటో తెలియదు అంటూ ఏపీ పరువును దిగజార్చారంటూ ధ్వజమెత్తారు. ఇటువంటి వైసీపీ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఈ స్థాయిలో దిగజారుడు పదజాలను ఉపయోగించే విష సంస్కృతికి ఏపీలో బీజం వేసింది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. కపట్దారు అంబటి రాంబాబు, ఇటువంటి భాషను మళ్ళీ మాట్లాడితే కార్యకర్తలు సమన్వయం కోల్పోకూడదు. ఏదైతే మేము అధికారంలో ఉండి ఈ రోజున అధికారం లేనప్పుడు మాట్లాడాలా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక కార్యకర్త ఒక తప్పుడు మాట మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. కానీ చూస్తూ ఊరుకుంటుందని తెలుగుదేశం పార్టీ మీరు అనుకోమాకండి. తప్పనిసరిగా కార్యకర్తలు దానికి గుణపాఠం చెప్తారు. మీరు అధికారం లేకుండా ఉండినట్టుగా మీరు బిహేవ్ చేస్తూ మీరేంటంటే ఉక్రోషమోత్తనంతో మాట్లాడుతున్నారు. మీకు ఎలాగో మళ్ళీ అధికారం రాదు, ప్రజలు 11 సీట్లు కూడా ఎవరన్న సందర్భంగా మీరు ఇటువంటి భాష మాట్లాడుతున్నారు మేము అందరం కూడా అనుకుంటున్నాం. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిందే. మరి నరసరావుపేట ప్రజలు కూడా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మేమే కాదు నాయకులుగా ఖండించడం, ప్రజలు కూడా ఇటువంటి భాష మాట్లాడినప్పుడు నియోజకవర్గ ప్రజలు కూడా బహిష్కరించవలసిన పరిస్థితి అంతేనా ఉంది. కనీసం ఇతనికి భాష నేర్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భాష నేర్చుకున్నాక ఆంధ్రప్రదేశ్లోకి రావాలని చెప్పి అంబటి రాంబాబు మీద నిరసన తెలపాలని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.